హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను మీకు టమోటా పిక్కలు ఎలా చేయాలో ఇన్స్టెంట్ గా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, కొన్ని టమోటాలు అయితే తీసుకొని నేను నీట్ గా వాష్ చేసి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత వాటిని నీట్ గా ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. మధ్యలో ఉన్న ఆ టింక్ అనేది తీసేసాను, ఎందుకంటే అదంత బాగోదు కాబట్టి తొందరగా చెడిపోతుందని తీసేసాను. ఇక్కడైతే ఒక ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ దాకా నేనేం తీసుకున్నానంటే మెంతులు తీసుకున్నాను. తర్వాత దాంతోనే ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఏమంటే ఇది సాసులు తీసుకున్నానండి. అది చెప్తారు కదండి, ఆవాలు తీసుకొని దోరగా వేయించుకున్నాను. అది చిటపట్లాడే వరకు నేనైతే వేయించుకున్నాను. ఇందులోనే కొద్దిగా టేస్ట్ బాగుంటుందని ఒక 1.5 స్పూన్ జీలకర్ర వేసాను. జీలకర్ర ఈ 3 వేసి బాగా వేయించుకున్నానండి. అంటే మాడిపోయే వరకు వేయించుకోకూడదు, లైట్గా దూరగా వేగాలి. వేయించుకున్నాను. చూడండి, నాకైతే కలర్ చేంజ్ అయింది, వేగిపోయింది. సో నేను దీన్ని పక్కకి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకున్నానండి. ఇది నేను ఒక 2 kgs దాకా ఉన్న టమోటాస్ తీసుకున్నాను. మీకు ఒకవేళ ఎక్కువైతే క్వాంటిటీ ఇది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఒక పాన్లో ఆయిల్ వేసి, చూడండి ప్యాన్ పెట్టినాను. ఇప్పుడు ఫస్ట్ ఒకేసారి నేను ఆయిల్ వేయనండి. కొంతమంది అయితే ఉత్త టమోటాలు వేసి వేయించి లాస్ట్లో ఆయిల్ వేసుకుంటారు. అలా నేనైతే కొద్దిగా ఆయిల్ ముందుగానే వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమోటాస్ అన్ని వేసేసేయాలి. ఎందుకు ఆయిల్ వేయాలి అంటే, కొంతమంది అయితే ఫస్ట్ టమోటా వేసి వేయించేస్తారు. సో ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏం తెలుస్తుంది అంటే, మనకు టమోటా వేగిందా లేదా అనేది తెలుస్తుంది. ఎలా అంటే ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదండి టమోటా వేగిన తర్వాత. సో అప్పుడు మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి, నేను టమాటోస్ అన్నీ వేసేసాను. బాగా దగ్గరే ఉండి వేయించాలి, ఎందుకంటే అడుగంటుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని తీసి వేయించి పెట్టుకున్నాం కదండి, దాన్ని తీసి మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి. నేను అదే చేస్తున్నాను ఇక్కడ. వేసేసి నాకు 2 kgsకి ఎంత సరిపడుతుందో అంత వేసేసి నేను మిక్సీ పట్టేస్తున్నాను. పైన పేస్ట్ కావాలండి. పైన పేస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే చూడండి, నేను తీస్తున్నాను. ఇలా పైన పౌడర్ కావాలి మీకు. ఇలా పౌడర్ అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నాకైతే కొద్దిగా గరగ్గా అనిపించేది, సో నేను సెకండ్ టైం వేసాను. ఎందుకంటే ఈ మిక్సీ జార్లో వాటర్ వేసి మిక్స్ చేస్తే పైన పేస్ట్ అవుతుంది. సో నాకు 2 టైమ్స్ పట్టేది. ఇప్పుడైతే టమోటాలు చూడండి ఇంతవరకు వేగినాయి. సైడ్లో చూడండి, నేను వేసినప్పుడు ఫుల్ ఉంది, ఇప్పుడు కాలు భాగం వచ్చింది. బాగా వేగాలి, ఇంకా వేగితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మనం ఇప్పుడు బాగా వేగింది కాబట్టి ఈ స్టేజ్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి, రాళ్ళు ఉప్పు. ఎందుకంటే టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇప్పుడు మనకు ఇంకొద్దిసేపట్లో ఇది టమోటా వేగిపోతుందనగా మనం చింతపండు వేసుకోవాలి. ముందుగానే వేస్తే చింతపండు బాగా ఉడకదు. సో లాస్ట్లో ఇలా వేసుకోవాలి. టమోటా ఉడికిన తర్వాత ఇందులోనే మనకు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. నేనైతే ఒక 4 or 5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఉప్పు కూడా ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఈ పచ్చడి అనేది చెడిపోదు. సో నేను కారం వేసి బాగా కాసేపు ఆ చింతపండు అంతా బాగా ఉడికి వాటిలో మిక్స్ అయ్యే వరకు బాగా ఉడికిస్తున్నాను. చూడండి, ఇలా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత కాసేపు ఇది ఇలానే ఉడకనివ్వండి. ఇంటికి పసుపు అలాంటివి ఏమీ యాడ్ చేయకండి. ఇది ఇన్స్టెంట్గా చేసుకునేది, కానీ చాలా బాగుంటుంది టేస్ట్. మళ్ళీ మీరు ఇలా కలుపుతూ మీకు టేస్ట్ సరిపోతుందా లేదా ఉప్పు కారం చూసుకొని పక్కన ఉడకనివ్వండి. ఇప్పుడైతే చూడండి, ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి నేను అదే ఆయిల్ తీసుకున్నా, సో అందుకే రెడ్గా ఉంది. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి బాగా వేసి వేయించాలండి. అది కలర్ చేంజ్ అయ్యే వరకు. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, సో తెలుస్తుంది. సో ఇలా వేయించాలి. వేయించిన తర్వాత కొద్దిగా ఇంగువ, ఆల్రెడీ చూపించాను కదండి నేను డబ్బాని ఇంగువని, అది వేసి ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంగు వేయాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీంట్లోకి వేసి ఒక 2 minutes or 5 minutes బాగా ఉడికించి దించేస్తే టమోటా పికిల్, ఇన్స్టెంట్ టమోటా పికిల్ రెడీ అండి. చాలా టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఆయిల్ వేసాను కదా, ఫస్ట్లో ఆయిల్ వేసాను. చూడండి, ఉడికితే ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. సో మనకు తెలుస్తుంది టమోటా బాగా వేగిందని. ఇలా ఆయిల్ పైకి రావడం వల్ల మనకు ఇది చెడిపోదండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంతమంది దీన్ని మిక్సీకి వేసి రుబ్బుతారు. సో నేను రుబ్బను, ఎందుకంటే
అక్కడక్కడ ఇలా స్మాష్ చేస్తే బాగుంటుంది. స్మాష్ చేసి మనం ఆ రైస్కి వేసుకున్నప్పుడు అక్కడక్కడ పలుకులు తగులుతుందండి, చాలా బాగుంటుంది తినడానికి. సో ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.